హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. గ్రూప్ 1 మూల్యాంకనం అసలు ఎక్కడ జరిగింది? అడ్వకేట్ జనరల్ గారేమో మర్రి చెన్నారెడ్డి అకాడమీలో జరిగింది అంటున్నారు. మరి ఆర్టీఐ సమాచారం ప్రకారము జేఎన్టీయూలో ఉందనేసి అంటున్నారు. సో ఇక్కడ ఆర్టీఐ కూడా చూడొచ్చు. సో ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 50 రూపీస్కే ఇస్తున్నాము. సో అదేవిధంగా తెలుగు మీడియం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి 200 రూపీస్, అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ తెలుగు మీడియం అభ్యర్థులు మెయిన్స్కి 300 రూపీస్ ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఫోన్పే చేసి ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తే మేము పీడిఎఫ్స్ పంపిస్తాము. సో వాస్తవానికి ఇక్కడ మరి వాదనలో జరిగినటువంటి జడ్జి గారికి ఏం చెప్పారంటే అడ్వకేట్ జనరల్ గారు, మర్రి చెన్నారెడ్డి అకాడమీలో ఈ యొక్క మూల్యాంకనం జరిగింది, దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే జరిగింది అనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ చూడొచ్చు, మనం ఆర్టీఐ చూడండి సార్, ముందు ఇక్కడ చూడండి. ఆర్టీఐలో చూసుకుంటే అసలు ఏం జరిగిందంటే ఇక్కడ జేఎన్టీయూలో ఇచ్చారు వాల్యుయేషన్. ఇక్కడ చూడండి, వాల్యుయేషన్ వర్క్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, వాల్యుయేషన్ వర్క్ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్స్. ఇక్కడ జేఎన్టీయూ ఫ్రమ్ ద 7/11, ఇక్కడ చూడండి 7/11/2024 టు ఇక్కడ 12/1/2025 వరకు జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కింద కూడా వాల్యుయేషన్ వర్క్ ఎట్ జేఎన్టీయూ అనేసి ఇచ్చారు. మరి వాదనలో మాత్రము మర్రి చెన్నారెడ్డి అకాడమీలో అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్టీఐలో మాత్రము గ్రూప్ 1 మెయిన్స్ ఎక్కడ వాల్యుయేషన్ జరిగిందయ్యా అంటే జేఎన్టీయూలో అనేసి చూపిస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది అసలు జరిగిందే ఒక దగ్గరే జరగాల, జరిగితే మర్రి చెన్నారెడ్డిలోనే జరగాల, లేకపోతే జేఎన్టీయూలోనే జరగాల. మరి 1 మంత్లో అడ్వకేట్ జనరల్ ఏమో మర్రి చెన్నారెడ్డి అక్కడ జరిగిందని అంటున్నారు, ఇక్కడ ఆర్టీఐ ఏమో జేఎన్టీయూలో జరిగిందని చెప్తుంది. మరి ఏది నిజం, ఎక్కడ జరిగింది అసలు? ఇది ప్రస్తావన ఏంటిది అయ్యా అంటే ఈ గ్రూప్ 1 పెద్ద మొత్తం కూడా తిరగకాసుకున్నటువంటి నోటిఫికేషన్స్. దీనికి సొల్యూషన్ ఏంటిదంటే ఫస్ట్ దీన్ని నోటిఫికేషన్ రద్దు చేయడమే దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్. ఎందుకు అంటున్నా అంటే మనకు జియో 29 నుంచి మొదలైంది కదా. జియో నెంబర్ 29ను ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులు కోరుకునేది ఏంటిదంటే జియో నెంబర్ 29 వల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఇక్కడ అన్యాయం చేకూర్చేటటువంటి జియో నెంబర్ 29. హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు ఏం చెప్పిందంటే బయోమెట్రిక్ కారణంగా గ్రూప్ 1ను పరీక్షను రద్దు చేసి మళ్ళీ రీపరీక్ష ఎగ్జామ్ పెట్టమని చెప్తే ప్రభుత్వము ఈ యొక్క ఎగ్జామే కాకుండా ఈ నోటిఫికేషన్ మొత్తమే రద్దు చేసి ఇంకొక అదనంగా 60 పోస్టులను కలిపి మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటిది అంటే ఇక్కడ హైకోర్టు యొక్క తీర్పును ప్రభుత్వం ఇక్కడ ఉల్లంఘించినట్టే కదా. ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే మ్యాటరు అంటే హైకోర్టు యొక్క మాటకు విలువ లేకుండా పోయింది ఇక్కడ ప్రభుత్వానికి అంతే. ఇక్కడ మళ్ళీ ఇంకోటి తెలుగు మీడియం ప్రామాణికం కాదంటున్నారు. తెలుగు మీడియం సంబంధించిన తెలుగు అకాడమీస్ అవి ప్రామాణికం కాదంట. మరి తెలుగు అకాడమీ ఏమో పెట్టుకుంటారు. మరి ఎందుకు మరి ప్రామాణికం కాదన్నప్పుడు అది తీసిపారేయాలి కదా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే 2 హాల్ టికెట్స్ ఇవ్వడము. అక్కడ యూపీఎస్సీను కండక్ట్ చేసినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే 2 హాల్ టికెట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అలాంటిది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో మేము 2 హాల్ టికెట్స్ ఇస్తాము అనేసి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయినా సరే ఇక్కడ 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. ప్రిలిమినరీ స్టేజ్లో 1 హాల్ టికెట్ ఇచ్చారు, మెయిన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకో హాల్ టికెట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కథ ఏంటిదయ్యా అంటే ఇక్కడ మనకు ఎక్కువ సంఖ్యలో ఒకే కాలేజీలో పెట్టడం. మరి ఇక్కడ వాదనలో జరిగినప్పుడు క్లియర్ కట్గా చెప్పారు. మరి ఎట్లా పాసిబుల్ అయింది ఒకే సెంటర్లో ఎక్కువ మంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు మిగతా సెంటర్లో సెలెక్ట్ కాని అభ్యర్థులకు మరి సిస్టమ్కు ఎట్లా పాసిబుల్ అయింది అనేసి కూడా ప్రశ్నించడం జరిగిందండి కోర్టులో. సో ఇలాంటి అన్నీ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే అయ్యా ఫస్ట్ స్టేజ్ నుంచే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రద్దు చేసి ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ ఇవ్వడమే ఉత్తమం అనేసి నిపుణులు చెప్తున్నారండి. సో ఈరోజు ఏమంటున్నారంటే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి మొత్తం పెద్ద ఏంటి ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఇవ్వడమే తప్పు ఇచ్చారు,
ఆ ఇచ్చినటువంటి తప్పుని మళ్ళీ సరిదిద్దుకొని ఫస్ట్ కాల్ నుంచి ఇవ్వడమే దీనికి సంబంధించినటువంటి సరైన మార్గం అనేసి చెప్తున్నారు. మరి ఇదే ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి వాదనలకు సంబంధించినటువంటి ఇష్యూ. అదేవిధంగా ఆర్‌టీఐ అసలు ఎక్కడ జరిగింది మూల్యాంకన అనేది క్లియర్ కట్‌గా ప్రభుత్వం మరి ఇచ్చి మరి ట్రాన్స్‌పరెన్సీని కాపాడుకోవాలనేసి కోరుకుంటున్నాం సార్. సో, ఎందుకంటే మరి అక్కడ, ఇక్కడ అంటే మరి విద్యార్థులు లేనిపోని డౌట్స్ వస్తాయి. సో, దాని గురించి చెప్పాల్సింది బాధ్యత ఇక్కడ టీజీపీఎస్సీకి అయినా సరే, ప్రభుత్వానికైనా ఉండాలి. సో, ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.